42% బీసీ రిజర్వేషన్ల అంశము పతాక స్థాయికి చేరి రేపటి బంద్కు వాతావరణము సరళమైంది. దేశ చరిత్రలో ఎన్నడూ లేనటువంటి విధంగా ఇంత ఉధృతమైనటువంటి ఉద్యమ వాతావరణము ఈ అంశంకు రావడానికి ఈ రోజున్నటువంటి ప్రత్యేక కారణాలు ఏంటిదంటే, రాజకీయ పార్టీలన్నీ కూడా ఏకమై మద్దతు ఇవ్వడమే కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలందరూ కోర్టు తీర్పు తర్వాత తమకు తగిలిన గాయానికి ప్రతిస్పందనగా రియాక్షన్ రూపంలో పట ఈ బంద్కు అనుకూలమైనటువంటి అసాధారణ వాతావరణం ఏర్పడింది. దీనికి మరో ప్రధాన కారణం ఏంటిదంటే, నవంబర్ 2వ వారంలో జరుగుతున్నటువంటి జూబ్లీ హిల్స్ ఎన్నికలు కూడా ముఖ్యమైనది. ప్రధానమైనటువంటి 3 రాజకీయ పార్టీలు దీని మీద తమ రాజకీయ భవిష్యత్తును డిసైడ్ చేసుకునేటటువంటి ఈ పరిస్థితుల పట అందరూ పోటాపోటీగా ఈ బీసీ బంద్కు అనుకూలంగా తమ స్వరాన్ని, తమ అంగబలాన్ని అనుకూలంగా ఇస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఉద్యమ నాయకత్వం అనేటటువంటిది సరైనటువంటి ఏజెండాను ఈ 20 రోజుల్లోపటినే ఫిక్స్ చేసి సాధించే దిశగా కార్యక్రమాలను రూపొందించుకోవాల్సినటువంటి వ్యూహాత్మకమైనటువంటి పరిస్థితి. ఉప ఎన్నిక తర్వాత బీజేపీ ఏదైతే ఈరోజు అనుకూలంగా మాట్లాడుతుందో, ఆ అనుకూలత అనేటటువంటిది ఇంత సులభంగా ఉండేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టి దానికి అనుకూలంగా ఒత్తిడిని పెంచడానికి దీన్ని మించినటువంటి మరొక మంచి సమయం లేదు అనేటటువంటి విషయము గమనంలో ఉంచుకోవాల్సింది. 42% బీసీ రిజర్వేషన్ల సాధన ఏదైతుందో స్థానిక ఎన్నికలే కాకుండా విద్యా ఉద్యోగాలు ఏదైతే ఉందో, ఇది ప్రధానమైనటువంటి ఈ డిమాండు గత 40 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో పట అంతర్లీనంగా రగుతున్నటువంటి ఈ పరిస్థితి సాధించుకునేటటువంటి దిశగా మొట్టమొదటిసారిగా వచ్చినటువంటి ఇంత ఉద్యమ అనుకూల వాతావరణంలో పట రాజకీయ వాతావరణం మీద పూర్తి స్థాయి ఒత్తిడి తేవాలి. అదేవిధంగా అవసరమైన లక్ష్యానికి కరెక్ట్ ఎజెండాను, డిమాండ్ను ముందుంచాల్సినటువంటి పరిస్థితి. జీవోల ద్వారా, కోర్టుకు వెళ్ళే మార్గాల ద్వారా ఇది సాధ్యం కాదు అని చెప్పేసి ఈ మధ్య జరిగినటువంటి హైకోర్టు, సుప్రీంకోర్టు ఆలోచనల ద్వారా స్పష్టమైనందున ఉన్నటువంటి ఏకైక మార్గము రాజ్యాంగ సవరణ, షెడ్యూల్ 9లో పెట్టడము అనేటటువంటిది మాత్రమే ఇక మిగిలిపోయింది. దీని ద్వారానే ఈ 75 సంవత్సరాల చరిత్రలో కూడా బీసీ రిజర్వేషన్ల సాధన అనేటటువంటిది సాధ్యమైంది అనేటటువంటిది గుర్తుంచుకోవాల్సినటువంటి పరిస్థితి. 1992లో ఏదైతే బీసీ రిజర్వేషన్లకై పార్లమెంట్ యాక్ట్ ద్వారా ఏదైతే రిజర్వేషన్ల సాధన సాధ్యమైందో, అప్పటి నుంచి కూడా దేశంలో ఉన్నటువంటి అగ్రవర్ణ వ్యవస్థ, వివిధ రాజకీయ పార్టీని కమాండ్ చేసేటటువంటి వ్యవస్థ కోర్టుల రూపంలో పట దీనికి ఒక అభేద్యమైనటువంటి గోడను నిర్మించి 50% పరిమితి అనేటటువంటి పెట్టి, ఎవ్వరు ఏ రాష్ట్రంలో ఎప్పుడు ఈ అంశం వచ్చినా కానీ తమ ఈ 50% క్యాప్ ద్వారా అన్ని రాష్ట్రాల్లో కూడా ఎగరగొట్టి ఇచ్చినటువంటి పరిస్థితి లోపల ఇక మిగిలింది ఏంటిదంటే, పార్లమెంటు ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది అనేటటువంటి విషయాన్ని ఏదైతే అయోమయంలో ఉన్నటువంటి శ్రేణులకందరూ కూడా విధిగా తెలియజేయాల్సినటువంటి పరిస్థితి. దీనికి పూనుకోవాల్సింది అవకాశం ఉంది. సాధించేటటువంటి దాంట్లో పట ప్రధాన భూమిక పోషించేటటువంటి పరిస్థితి ఉన్నది బీజేపీ పార్టీకి, కేంద్ర ప్రభుత్వానికి. అయితే కేంద్ర ప్రభుత్వం కానీ, బీజేపీ పార్టీ కానీ రిజర్వేషన్ల అంశం మీద ఏదైతే క్యాప్ 92లో వచ్చిందో, అప్పటి నుంచి కూడా అది ఇదే ప్రధాన ఎజెండాగా, అది కూడా అగ్రకులాలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నటువంటి ఈ పరిస్థితుల పట దీన్ని అడ్డు వచ్చేటటువంటి అన్ని మార్గాలను గత 33 సంవత్సరాలుగా ఆ పని చేస్తూనే ఉన్నదనేటటువంటి విషయం కూడా మనము ఈ సందర్భంలో కూడా గుర్తు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. అయితే మారిన పరిస్థితుల్లో పట రాష్ట్రంలో పట బంద్ ద్వారా వస్తున్నటువంటి ఏకాభిప్రాయము, అదేవిధంగా రాజకీయ పార్టీల మధ్య ఉన్నటువంటి ఏకాభిప్రాయము, అదేవిధంగా శాసన వ్యవస్థలో జరిగినటువంటి ఏకాభిప్రాయము, అదేవిధంగా కులగణన, అదేవిధంగా ఏ ఫార్మేట్ల ద్వారా కోర్టు ఇంతకాలం అడ్డం చెప్తూ పక్కకు ఈ పని చేస్తేనే మేము ఇస్తామనేటటువంటి కండిషన్స్ పెట్టిందో, ఆ కండిషన్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అయినటువంటి వాతావరణము. ఈ వాతావరణం లోపల కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వకుండా దాటుకునేటటువంటి పరిస్థితి వాస్తవానికి లేదు. ఉద్యమ డిమాండ్ షెడ్యూల్ 9
మీద ఎంత ఒత్తిడితోటి ప్రచారం చేస్తే దీనికి మార్గము సులభయ్యేటటువంటి అవకాశం ఉంటుందనేటటువంటి విషయాన్ని ఖచ్చితంగా గమనించుకోవాల్సినటువంటి పరిస్థితి. ఉద్యమ నాయకత్వాన్ని కంట్రోల్ చేస్తామనేటటువంటి ఏదైతే అధికార పార్టీలు ఆలోచిస్తున్నాయో దాన్ని విచ్ఛిన్నం చేసేటటువంటి శక్తి ఇక ఉద్యమకారులది, ప్రజలదే.